హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. డే 2 రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం. టైం వచ్చేసి 6 o'clock. ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వాటర్ ఫాల్స్ వెళ్ళిపోదాం. సో శ్రీశైలంకి గుడ్ బాయ్, ఎగ్జిట్ వచ్చేసింది. ఏమైందిరా? అవును మరి స్ట్రైటే మరి. సో శ్రీశైలం నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాం. టైం 6:15. మంచిగా ఉంది ఫాగ్. లిఫ్ట్ అనుకుంటా. అడగాలనా వద్దా అని అడిగిండురా. మార్నింగ్ పూట అసలు ఘాట్ రోడ్లో నడిపితే ఎంత బాగుందో. ఈ ఫారెస్ట్ మధ్యలో, ఈ ఫాగ్ మధ్యలో ఎంత ప్లెజెంట్గా ఉంది. ఫస్ట్ టైం ఇంత మార్నింగ్ ఒక ఘాట్ సెక్షన్ పైన బైక్ పైన డ్రైవ్ చేయడం అసలు క్రేజీ ఉంది ఫీలింగ్. ఫాగ్ వచ్చేస్తుంది హెల్మెట్లో. అసలు నవంబర్కి ఇట్లుంది, అసలు నెక్స్ట్ మంత్ ఇంకెలా ఉండేదో ఫాగ్. అసలు అంత చలిగా అయితే లేదులే, అంత టూ మచ్ చలి ఏమి అనిపించట్లేదు, నార్మలే ఉంది. అటు వెళ్తే విజయవాడ, అలా హైదరాబాద్ 210, దిండి 102, అచ్చంపేట, మన్నూరు. సన్ రైజ్ తీద్దాం అనుకున్నా యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ లేచి, కానీ ఇవాళ క్లౌడీ ఉంది క్లైమేట్. క్లౌడీ కాదు, రైనీ ఉంది. వర్షం పడితే మొత్తం ఇరిటేషన్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చలి పెడుతుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ వస్తే డ్యామ్ వ్యూ అయితే స్పెక్టాక్యులర్ అసలు. ఏమంటారా? అందుకే ఇంత పొద్దున్నే లేవాలి. పొద్దున్నే లేచి ఇక్కడ లొకేషన్కి రావడం ఇంపార్టెంట్. హైదరాబాద్ నుంచి ఇట్లా మార్నింగ్ రాలేము, సో ఇక్కడ నైట్ స్టే చేసి పొద్దున్న యాక్చువల్లీ ఇటు సైడ్ ఆంధ్రప్రదేశ్ అనమాట, అటు సైడ్ తెలంగాణ. బ్రిడ్జ్కి అటు సైడ్ తెలంగాణ, ఇటు సైడ్ ఆంధ్రప్రదేశ్. మొత్తం లైన్ కట్టా. ఇవాళ సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. మంచిదైంది, ఇవాళ నిన్ననే వచ్చాం సాటర్డే. ఇది
ఇప్పుడు మనం తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాం. దిస్ ఇస్ పాతాళ గంగ. ఎక్కడికో ఈ చూస్తే ప్రపంచానికి వచ్చినట్టే ఉందిరా సడన్గా. ఏదో వ్యాలీ మధ్యలో ఉన్నట్టుంది. ఇప్పుడు మనం అలా కనిపిస్తుంది రోడ్డు, అలా మొత్తం ఆ పై దాకా వెళ్ళి ఆ వెనకాలకి వెళ్ళాలి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. మొత్తం అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. అయ్యో, ఈ బ్రిడ్జ్ ఏంది ఇట్లా అవుతుంది. సూపర్ ఉంది అసలు లొకేషన్. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof off. I'm too honest when I take a few shots. They're too toxic, need to take the noose off. You cannot save me, 'cause I don't need saving. సో ఇదే అనమాట ఎంట్రన్స్. మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్. ఈ లోపలికి ఒక 8 కిలోమీటర్స్ వెళ్ళాలి. దీని స్పెషాలిటీ ఏంటంటే 365 days వాటర్ ఉంటుంది అన్నమాట. శ్రీశైలంకి వెళ్ళే దారిలో ఈ వాటర్ ఫాల్స్ కవర్ చేస్తారు అందరూ. సో ఇదే అనమాట ఎంట్రన్స్ వాటర్ ఫాల్స్కి, మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్. శ్రీశైలంకి వెళ్ళే దారిలో ఇది ఉంటుంది. జనరల్గా ఇది కవర్ చేస్తారు అందరూ. దీని స్పెషాలిటీ ఏంటంటే 365 days వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట కొండపై నుంచి. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే వస్తుంది. చెప్తున్నా కదా, హైదరాబాద్ నుంచి ఒక మంచి వీకెండ్ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అసలు పర్ఫెక్ట్ ప్లేస్. సాటర్డే మార్నింగ్ రావాలి, రూమ్ బుక్ చేసుకోవాలి, అక్కడంతా దర్శనం చేసుకోవాలి, లోకల్ సైట్ సీయింగ్ చూడాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వాటర్ ఫాల్స్ కవర్ చేసి ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్ డ్రైవ్ ఉంటుంది, అది చేసి హైదరాబాద్ రిటర్న్ అయిపోవచ్చు. కరెక్ట్ 2 daysలో మంచి ప్లాన్ ఇది. ఇది వచ్చేసాం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. సో గైస్, ఇదే అనమాట మల్లెల తీర్థం. దీని టైమింగ్స్ వచ్చేసి 8 AM to 5 PM. ఎంట్రీ ఫీ 20 రూపీస్. ఇదే అనమాట ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చేసి టికెట్ కౌంటర్. ఇప్పుడు మనం 300 steps కిందికి వెళ్ళాలి. పైకి ఎక్కుతాం లేదా తెలీదు. నల్లమల్ల ఫారెస్ట్ ఇంత డెన్స్గా ఉంటుందని అనుకోలేదురా నేను. వన్ ఆఫ్ ద డెన్స్ ఫారెస్ట్ నల్లమల్ల ఫారెస్ట్. తెలంగాణలో ఎంత ఫేమస్ అనుకున్నా.
పుష్ప మూవీ మొత్తం ఇక్కడనే తీసినట్టున్నారు కదా. పుష్ప కూడా ఈ మధ్యలోనే ఇక్కడ తీశారు. అబ్బా మీకు గోప్రో జస్టిఫై చేస్తుందో లేదో తెలియదు కానీ నా కళ్ళ ముందు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది అసలు వ్యూ. అసలు పెన్స్ చూడు ఎంత దగ్గర ఉన్నాయో. లొకేషన్ మల్టీ గాయస్, నా ముందు వ్యూ ఉంది ఎక్సలెంట్. 3, 2, 1. సో ఇదే అనమాట వాటర్ ఫాల్, మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్. క్రేజీ ఉంది. సో అది సంగతి. ఇదే అనమాట మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్. సూపర్ ఉండే వాటర్ మాత్రం ఎంత చల్లగా ఉందంటే లిటరలీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉండే వాటర్. వాటర్లోకి దిగలేదన్నమాట, మళ్ళీ ఎట్లాగో అంత ఎక్స్ట్రా డ్రెస్సెస్ తెచ్చుకోలేదు. ధరణి ఎలా అనిపించింది? నేను కూడా నీటిలో దిగాల్సింది రా సార్, ఉన్న డ్రెస్ మీద వెళ్ళిపోవాల్సింది. రిఫ్రెషింగ్ ఉంటుంది. వాటర్ మాత్రం ఎంత ఫ్రీజింగ్ అనుకున్నావు, లిటరలీ అంత ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉండే వాటర్. పైన ఎక్కడి నుంచో వస్తున్నాయి కదా మళ్ళీ మస్తు ఫ్రెష్ వాటర్. అవును. సో అది గాయస్, మొత్తానికి మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్ చూసారు కదా, సూపర్ ఉంది. హైదరాబాద్ నుంచి ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్స్. సో బ్యూటిఫుల్ లొకేషన్, ఎప్పుడైనా వీకెండ్లో రావచ్చు, మంచి ప్లేస్ ఇది. శ్రీశైలం ఒక 2 days ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. ఫుల్ వర్త్ ఇట్ అనమాట. డ్రైవ్ కానీ లొకేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన జర్నీ ఫస్ట్ టైం అనమాట.
ఎలా ఉందో అడుగుదాం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. ఫారెస్ట్ రేంజెస్లో రైడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. నేను కూడా ఫస్ట్ టైం అనమాట. నేను ఇంత హెవీగా ఫారెస్ట్లో డ్రైవ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. వాటర్ ఫాల్స్ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు. ఇంత డెన్స్ ఫారెస్ట్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. లొకేషన్స్ ఉన్నాయి, ఓపిక ఉంటే ఇంకా కింద వరకు నడుచుకుంటూ పోవచ్చు. అమ్మ బాబోయ్, మొత్తం 600 స్టెప్స్ మీకు దిగి ఎక్కి ఓపిక ఉంటేనే రావాలి, లేకపోతే మన పని గోవిందా. వచ్చేసినాం రే. కొంచెం గాలి వస్తుంది. మంకీస్ బాయ్ బాయ్, మంకీస్ బాయ్ బాయ్. సో గాయ్స్, ఇప్పుడే లంచ్ అయిపోయింది అనమాట. ఇదేంటిది బాలాజీ రెస్టారెంట్. ఇందాకనే మన ఈ నగరానికి ఏమైంది స్టార్ గోమాతం సార్ కలిసిండే. అని ఎంత సింపుల్గా ఉండే, ఎంత డౌన్ టు ఎర్త్ ఉండేనో. బ్లాగ్ చేద్దామని లోపలికి వెళ్ళి కెమెరా తెచ్చుకునే లోపలే వెళ్ళిపోయాడు. సో గాయస్, ఇది మొత్తానికి వాటర్ ఫాల్స్ అయిపోయింది. హోప్ మీకు ఈ శ్రీశైలం సిరీస్ నచ్చింది అనుకుంటున్నా. డే 1 డే 2 రెండు మిస్ అవ్వకుండా చూడండి. రెండిట్లోనూ కంటెంట్ విపరీతంగా దొరికింది మాకు. ఈసారి బాగా ఎంజాయ్ చేసాం, సూపర్ అనిపించింది. ఫస్ట్ టైం ఫారెస్ట్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అసలు ఎప్పుడూ లేకుండే. చాలా బాగా అనిపించింది. సో ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేయండి. అట్లీస్ట్ రీచ్ వస్తుంది అన్నమాట వీడియోకి. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఇంకా మంచి ప్లేసెస్ విజిట్ చేద్దాం. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు వీడియో వచ్చినా, లేకపోతే వీడియో అటే వెళ్ళిపోతుంది. సో హిట్ ద బెల్ ఐకాన్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్ గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, సరేనా?